ఓం శాంతి. మురళీ డేట్ 11-10-2025. ఈరోజు బాబా చెప్తున్నారు, పిల్లలందరి బాధ్యత అందరికీ స్థిరమైన సుఖము శాంతి మార్గాన్ని చూపించటం. మనం శాంతంగా ఉండాలి, అందరికీ శాంతి యొక్క బహుమతిని ఇవ్వాలి. విశాల బుద్ధి ఉన్నప్పుడే ఈ రహస్యాలన్నీ అర్థం చేసుకోగలుగుతాము. ఏ రహస్యాలు? డ్రామా యొక్క దృశ్యాలన్నీ ఏ సమయంలో ఏది జరగాలో అదే సమయంలో అది జరుగుతూ ఉంటాయి. బాబా కూడా సరైన సమయంలో వచ్చారు. ఒక్క సెకండ్ కూడా అటు ఇటు అయ్యే అవకాశమే లేదు. 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు. ఈ గుహ్య రహస్యాలు అర్థం కావాలి అంటే విశాలమైన బుద్ధి అవసరం. ఇది అసూరి ప్రపంచం. ఈ అసూరి ప్రపంచంలో వ్యవహరించాలి అంటే మంచిగా సహనశీలత ఉండాలి. ఎవరైనా తిట్టినా దుఃఖమిచ్చినా సహించండి. బాబా శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు. పావనంగా తయారవ్వమని చెప్పిందెవరు? స్వయంగా భగవంతుడు ఆజ్ఞించాడు పావనంగా అవ్వమని. మరి భగవంతుడు మాట వినాలి కదా. ఎప్పుడూ పతితంగా అవ్వకూడదు. ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే బాబాకు వెంటనే తెలియచెయ్యాలి. వర్తమాన సమయమనుసారంగా వాతావరణంలో అశాంతి అలజడ పెరుగుతూ ఉంది. ఇటువంటి సమయంలో కూడా అచలంగా స్థిరంగా ఉండాలి అంటే మన బుద్ధి లైను క్లియర్గా ఉండాలి. సమయం అనుసారంగా టచింగ్ క్యాచింగ్ పవర్ చాలా అవసరం. మరి దీన్ని పెంచుకోవాలి అంటే ఏకనామి ఎకానమీ వారిగా అవ్వాలి. అంటే ఒక్క బాబా వారిగా కావాలి. అన్ని విషయాలలో పొదుపు చెయ్యాలి. ఎప్పుడైతే ఇలా ఉంటామో లైన్ క్లియర్గా ఉంటుంది. అప్పుడు బాబ్దాదా యొక్క ప్రేరణలను తొందరగా గ్రహించగలుగుతాము. అలజడలో కూడా స్థిరంగా ఉండగలుగుతాము. ఎప్పుడు మనం ఒక్క బాబా వారిగా కావాలి, అన్నిటినీ పొదుపు చెయ్యాలి. అప్పుడే లైన్ క్లియర్గా ఉంటుంది. స్థూలమైన మరియు సూక్ష్మమైన కోరికలను త్యాగం చెయ్యండి. అప్పుడే ఏ విషయాన్నైనా ఎదుర్కోగలుగుతారు. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, అందరికీ స్థిరమైన సుఖము మరియు శాంతి మార్గాన్ని చూపించటం మీ బాధ్యత. శాంతిగా ఉండండి మరియు శాంతి కానుకను ఇవ్వండి. ప్రశ్న: ఏ గుహ్యమైన రహస్యాన్ని అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి? జవాబు: డ్రామా దృశ్యాలు ఏ సమయంలోనైతే జరగాలో ఆ సమయంలోనే జరుగుతాయి. బాబా కూడా ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశం లేదు. మొత్తం 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి ప్రవేశిస్తారు. ఈ గుహ్యమైన రహస్యాలను అర్థం చేసుకునేందుకు విశాలమైన బుద్ధి కావాలి.
పాట ప్రపంచం మారిపోయినా మేము మాత్రం మారము. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పిల్లలకు శాంతిధామం మరియు సుఖధామపు దారిని చూపిస్తారు. ఈ సమయంలో మనుష్యులందరూ విశ్వంలో శాంతిని కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ స్వయంలోనూ శాంతిని కోరుకుంటారు. అలాగే విశ్వంలోనూ శాంతిని కోరుకుంటారు. మానసిక శాంతి కావాలని ప్రతి ఒక్కరూ అంటారు. మరి అది ఎక్కడ నుండి దొరుకుతుంది? శాంతి సాగరుడు ఒక్క బాబానే. వారి నుండే వారసత్వం లభిస్తుంది. వ్యక్తిగతంగానూ లభిస్తుంది, అలాగే విశ్వమంతటికీ లభిస్తుంది. అనగా అందరికీ లభిస్తుంది. ఏ పిల్లలైతే చదువుతున్నారో వారు తాము శాంతి వారసత్వాన్ని తీసుకునేందుకు పురుషార్థం చేస్తున్నామని, అలాగే ఇతరులకు కూడా దారిని చూపిస్తాము అని అర్థం చేసుకుంటారు. విశ్వంలో శాంతి తప్పకుండా వస్తుంది. వారసత్వాన్ని తీసుకునేందుకు ఎవరైనా వచ్చినా రాకపోయినా శాంతి స్థాపన జరిగి తీరుతుంది. పిల్లలందరికీ శాంతిని ఇవ్వటం పిల్లల బాధ్యత. ఇద్దరు ముగ్గురికి వారసత్వం దొరికినంత మాత్రాన లాభమేముంది? దీనిని అర్థం చేసుకోరు. కొందరికి దారిని చూపిస్తారు, కానీ నిశ్చయం లేని కారణంగా ఇతరులను తమ సమానంగా తయారు చెయ్యలేరు. బాబా ద్వారా మనకు అది లభిస్తుంది అని నిశ్చయమున్న పిల్లలు అర్థం చేసుకుంటారు. ఆయుష్మాన్ భవ అని వరదానమిస్తారు కదా. ధనవానుభవ అన్న వరదానాన్ని కూడా ఇస్తారు. కేవలం అలా అనటం వల్ల ఆశీర్వాదాలు లభించదు. ఎవరైనా ఆశీర్వాదం అడిగితే, మీకు శాంతి కావాలి అంటే ఇలా పురుషార్థం చెయ్యండి అని అర్థం చేయించండి. కష్టపడితే అన్నీ లభిస్తాయి. భక్తి మార్గంలో ఎన్నో ఆశీర్వాదాలు తీసుకుంటారు. తల్లి తండ్రులు, టీచరు, గురువు మొదలైన వారి అందరి నుండి తాము సుఖశాంతులతో ఉండాలి అని ఆశీర్వాదం కోరుకుంటారు. కానీ సుఖశాంతులతో ఉండలేరు. ఎందుకంటే ఎంతో మంది మనుష్యులున్నారు. వారందరికీ సుఖశాంతులు ఎలా లభిస్తాయి? శాంతి దేవ అని గాయనం కూడా చేస్తారు. హే పరంపిత పరమాత్మ, మాకు శాంతిని కానుకగా ఇవ్వండి అని కోరుకుంటారు. కానీ వాస్తవానికి కానుక అని తమకు తాముగా ఇచ్చేదానినే అంటారు. నీకు ఇది ఒక కానుక లేక బహుమతి అని అంటారు. ఎవరు ఎన్ని కానుకలు ఇచ్చినా, ధనము, ఇల్లు, వస్త్రాలు మొదలైన వాటినన్నింటినీ ఇచ్చినా అవన్నీ అల్పకాలికమైన దాన పుణ్యాలు. మనుష్యులు మనుష్యులకు ఇస్తారు. ధనవంతులు ధనవంతులకు ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఇది శాశ్వతమైన సుఖము మరియు శాంతి. ఇక్కడ ఒక జన్మ కోసం కూడా ఎవరూ సుఖశాంతులను ఇవ్వలేరు.
ఎందుకంటే వారి వద్ద ఏమీ లేదు, ఇచ్చేవారు ఒక్క బాబాను. వారిని సుఖము, శాంతి మరియు పవిత్రతల సాగరుడు అని అంటారు. ఉన్నతోన్నతుడైన భగవంతుడి మహిమనే గాయనం చెయ్యబడుతుంది. వారి ద్వారానే శాంతి లభిస్తుంది అని భావిస్తారు. మళ్ళీ ఆ సాధు సన్యాసులు మొదలైన వారి వద్దకు వెళతారు. ఎందుకంటే ఇది భక్తి మార్గం కదా. వారి చుట్టూ తిరుగుతారు. అవన్నీ అల్పకాలిక పురుషార్థాలు. పిల్లలైన మీకు అవి అన్నీ సమాప్తమైపోయాయి. అనంతమైన తండ్రి నుండి 100% పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని మీరు పొందవచ్చు అని మీరు వ్రాస్తారు కూడా. ఇక్కడ 100% అపవిత్రత, దుఃఖము, అశాంతి ఉన్నాయి. కానీ మనుష్యులు అర్థం చేసుకోరు. ఋషులు, మునులు మొదలైన వారంతా పవిత్రంగా ఉన్నారు అని అంటారు. కానీ వారి జన్మ మాత్రం వికారాల విషం ద్వారానే జరుగుతుంది కదా. ముఖ్యమైన విషయమే ఇది. రావణ రాజ్యంలో ఎవరూ పవిత్రంగా ఉండలేరు. పవిత్రత, సుఖము, శాంతి వాటన్నింటి సాగరుడు ఒక్క బాబానే. శివ్ బాబా ద్వారా 21 జన్మలు అనగా అర్ధకల్పం, 2500 సంవత్సరాలు వారసత్వం లభిస్తుంది. ఇది నిశ్చితమయ్యుంది. అర్ధకల్పం సుఖధామం, అర్ధకల్పం దుఃఖధామం. సృష్టిలో 2 భాగాలున్నాయి. ఒకటి కొత్తది, రెండవది పాతది. కానీ కొత్త సృష్టి ఎప్పుడుంటుంది, పాత సృష్టి ఎప్పుడుంటుంది అన్నది ఎవ్వరికీ తెలియదు. వృక్ష ఆయువుని ఇంత ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇప్పుడు బాబా ద్వారా మీరు ఈ వృక్షాన్ని తెలుసుకున్నారు. ఇది 5000 సంవత్సరాల పురాతనమైన వృక్షం. దీని ఖచ్చితమైన ఆయువు గురించి మీకు తెలుసు. మిగిలిన వృక్షాల ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు. సుమారుగా చెప్తారు. తుఫాను వచ్చి వృక్షం పడిపోతే దాని ఆయుష్ పూర్తవుతుంది. మనుషులు కూడా అకస్మాత్తుగా మరణిస్తారు. ఈ అనంతమైన వృక్షపు ఆయువు పూర్తి 5000 సంవత్సరాలు. ఇందులో ఒక్క రోజు కూడా ఎక్కువ తక్కువ అయ్యే అవకాశం లేదు. ఇది రచింపబడి ఉన్న వృక్షం. ఇందులో తేడా వచ్చే అవకాశం లేదు. డ్రామాలో ఏ దృశ్యం ఏ సమయంలోనైతే జరగాలో ఆ సమయంలోనే జరుగుతుంది. ఖచ్చితంగా పునరావృతమవుతుంది. ఆయువు కూడా ఖచ్చితంగా ఉంది. బాబా కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు రావలసి ఉంటుంది. బాబా కూడా సరైన సమయంలో వస్తారు. ఇందులో ఒక్క సెకండ్ కూడా తేడా వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు మీ బుద్ధి విశాలంగా అయ్యింది. మీరు అర్థం చేసుకోగలరు. మొత్తం 5000 సంవత్సరాల తర్వాత
బాబా వచ్చి ప్రవేశిస్తారు. కావున శివరాత్రి అని అంటారు. కృష్ణుడి జన్మను జన్మాష్టమి అని అంటారు. శివుడి జన్మాష్టమి అని ఎప్పుడు అనరు. శివుని రాత్రి అని అంటారు. ఎందుకంటే అతను జన్మ తీసుకున్నట్లయితే మళ్ళీ అతనికి మరణించవలసి ఉంటుంది. మనుష్యుల పుట్టినరోజు జరుపుకుంటారు. శివుని గురించి ఎల్లప్పుడూ శివరాత్రి అని అంటారు. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి ఏమీ తెలియదు. శివరాత్రి అని ఎందుకు అంటారో, జన్మాష్టమి అని ఎందుకు అనరో మీకు తెలుసు. వారి జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. ఇంకా ఎవరికీ ఇటువంటి జన్మ లభించదు. శివ్ బాబా ఎప్పుడొస్తారో, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు. శివరాత్రి అర్థమేమిటో మీకు మాత్రమే తెలుసు. ఇది అనంతమైన రాత్రి. భక్తి రాత్రి పూర్తయి పగలొస్తుంది. బ్రహ్మరాత్రి మరియు పగలు ఉంటే అది బ్రాహ్మణులకు కూడా వర్తిస్తుంది. ఒక బ్రహ్మ ఆట మాత్రమే జరగదు. ఇప్పుడు పగలు ప్రారంభం కానున్నదని మీకు తెలుసు. చదువుతూ చదువుతూ మీరు వెళ్ళి మీ ఇంటికి చేరుకుంటారు. మరియు సత్యుగం అనే పగలలోకి వస్తారు. అర్ధకల్పం పగలుగా, అర్ధకల్పం రాత్రిగా గాయనం చెయ్యబడుతుంది. కానీ ఎవరి బుద్ధిలోకి ఈ విషయం వెళ్ళదు. కలియుగ ఆయుష్ ఇంకా 40,000 సంవత్సరాలు ఉందని వారు అంటారు. అలాగే సత్యుగం కూడా లక్షల సంవత్సరాలు ఉంటుందని వారంటారు. మరప్పుడు యుగాలు సమానంగా ఉండవు కదా. కల్పం ఆయువు గురించి ఎవ్వరికీ తెలియదు. మీకు మొత్తం విశ్వమంతటి ఆది మధ్య అంతముల గురించి తెలుసు. ప్రతి 5,000 సంవత్సరాల తర్వాత ఈ సృష్టి చక్రంలో తిరుగుతూ ఉంటుంది. విశ్వం సదా ఉంటుంది. అందులో పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మనుష్యులు విసిగిపోతారు. ఈ పునర్జన్మలేంటి అని మనుష్యులు భావిస్తారు. మరి 84 లక్షల జన్మలు తీసుకున్నట్లయితే మనుష్యులు ఏమవుతారో కదా. వారికి తెలియని కారణంగా కల్పం ఆయువుని కూడా పెంచేశారు. ఇప్పుడు పిల్లలైన మీరు బాబా ద్వారా సన్ముఖంగా చదువుకుంటున్నారు. మేమిప్పుడు ప్రత్యక్షంగా వారితో కూర్చొని వింటాము అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. పురుషోత్తమ సంగమ యుగం కూడా తప్పకుండా రావలసిందే. అది ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మరి మీరు ఎంత తన్మయత్వం చెందాలి. కల్ప కల్పం మీరే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. అనగా మాయపై విజయాన్ని పొందుతారు. మళ్ళీ మీరు ఓడిపోతారు. ఇది అనంతమైన ఓటమి మరియు గెలుపు. ఆ రాజులకు ఎన్నో ఓటములు గెలుపులు జరుగుతూ ఉంటాయి. వారి యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి.
చిన్న యుద్ధం జరిగితే మేము విజయాన్ని పొందాము అని అంటారు. కానీ ఏం గెలిచారు? చిన్న భూభాగాన్ని గెలిచారు, అంతే కదా. పెద్ద యుద్ధాలలో ఓడిపోతే వారి జెండాను కిందకి దించేస్తారు. ప్రారంభంలో ఒకే రాజు ఉంటాడు, ఆ తర్వాత వృద్ధిని పొందుతూ ఉంటారు. మొట్టమొదట ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. ఆ తర్వాత ఇతర రాజులు రావటం ప్రారంభించారు. ప్రారంభంలో ఒకే పోపు ఉండేవాడు. ఆ తర్వాత నెంబర్ వారీగా పోపులు పెరుగుతూ వెళ్ళారు. మృత్యువు గురించి ఎవ్వరికీ తెలియదు కదా. మనల్ని బాబా అమరులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. బాబా పిల్లలను అమరపురికి యజమానులుగా చేస్తున్నారు. మరి ఎంత ఆనందం ఉండాలి. ఇది మృత్యులోకం, అది అమరలోకం. ఈ విషయాలను కొత్త వారెవరూ అర్థం చేసుకోలేరు. పాత వారికి కలిగినంత సంతోషం కొత్త వారిలో కలగదు. దినప్రతి దినం వృద్ధిని పొందుతూ ఉంటారు. వారిలో నిశ్చయం పక్కాగా అయ్యింది. ఇందులో సహనశీలత కూడా చాలా అవసరం. ఇది ఒక అసూరి ప్రపంచం. ఇందులో దుఃఖాన్నివ్వటంలో ఆలస్యం చెయ్యరు. మేమిప్పుడు బాబా శ్రీమతం పైన నడుస్తున్నామని మీ ఆత్మ అంటుంది. మేము సంగమ యుగంలో ఉన్నాము. మిగిలిన వారందరూ కలియుగంలో ఉన్నారు. మేమిప్పుడు పురుషోత్తములుగా అవుతున్నాము. చదువు ద్వారానే పురుషులలో ఉత్తమ పురుషులుగా అవుతారు. చదువు ద్వారానే చీఫ్ జస్టిస్ మొదలగిన పదవులు పొందేవారిగా అవుతారు కదా. మిమ్మల్ని బాబా చదివిస్తారు. ఈ చదువు ద్వారానే మీరు మీ పురుషార్థమనుసారంగా పదవిని పొందుతారు. ఎవరు ఎంతగా చదివితే అంత ఉన్నతమైన గ్రేడ్ లభిస్తుంది. ఇందులో రాజ్యపు గ్రేడ్ ఉంటుంది. ఆ చదువులో రాజ్యపు గ్రేడ్ ఏదీ ఉండదు. మనం రాజులకు రాజులుగా అవుతున్నామని మీకు తెలుసు. మరి లోపల ఎంత సంతోషం ఉండాలి. మేము ద్వికిరీటదారులుగా చాలా ఉన్నతులుగా అవుతాము. భగవంతుడైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. నిరాకారుడైన తండ్రి ఎలా చదివిస్తారో ఎవరు అర్థం చేసుకోలేరు. హే పతిత పావన, వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని మనుషులు పిలుస్తారు, కానీ పావనంగా అవ్వరు. కామం మహాశత్రువు అని బాబా అంటారు. పతిత పావన రా అని మీరు పిలుస్తారు. ఇప్పుడు నేను వచ్చాను. పిల్లలు పతితత్వాన్ని వదలండి అని అంటారు. మరి మీరు ఎందుకు వదలటం లేదు? బాబా మిమ్మల్ని పావనంగా చేస్తుంటే మీరు పతితంగా అవుతూ ఉంటారా? ఎంతో మంది ఇలా పతితులుగా అవుతారు. బాబా, ఈ తప్పు జరిగింది అని కొందరు సత్యంగా వినిపిస్తారు. ఏదైనా పాపకర్మ జరిగితే వెంటనే తెలియచెయ్యండి అని బాబా అంటారు. కొందరు నిజం చెప్తారు,
కొందరు అబద్ధం చెప్తారు. నేను ఒక్కొక్కరి లోపల ఏముందో కూర్చొని తెలుసుకోను కదా. ఇలా జరగదు. నేను కేవలం సలహా ఇచ్చేందుకొస్తాను. పావనంగా అవ్వకపోతే మీరే నష్టపోతారు. కష్టపడి మళ్ళీ పావనం నుండి పతితులుగా అయిపోతారు. అప్పుడు వారు చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది. నేను స్వయమే పతితుడుగా అయిపోయాను, మరి ఇతరులకు పావనంగా అవ్వండి అన్న సందేశం ఎలా ఇవ్వగలను అని సిగ్గుపడతారు. నేను బాబా ఆజ్ఞను ఎంతగా ఉల్లంఘించాను అని లోలోపల మనస్సు పీకుతూ ఉంటుంది. ఇక్కడ మీరు బాబాతో డైరెక్ట్ గా ప్రతిజ్ఞ చేస్తారు. బాబా మనల్ని సుఖధామానికి మరియు శాంతిధామానికి యజమానులుగా తయారు చేస్తున్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. బాబా ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. మనం వారి సన్ముఖంలో కూర్చున్నాము. వీరిలో మొదట ఈ జ్ఞానం ఉండేది కాదు. ఈ జ్ఞానం ఇచ్చే గురువు కూడా ఎవరూ లేరు. గురువు ఉన్నట్లయితే కేవలం ఒక్కరికి మాత్రమే జ్ఞానాన్ని ఇవ్వరు కదా. గురువులకు ఎంతో మంది శిష్యులు ఉంటారు కదా. ఒక్కరు మాత్రమే ఉండరు కదా. ఇది అర్థం చేసుకోవలసిన విషయాలు. సద్గురువు ఒక్కరే. వారు మనకి దారిని చూపిస్తారు. మనం ఇతరులకు దారిని చూపిస్తాము. బాబాని స్మృతి చెయ్యండి అని మీరు అందరికీ తెలియచేస్తారు. కేవలం ఉన్నతోన్నతుడైన బాబాని స్మృతి చెయ్యటం ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది. మీరు రాజులకు రాజుగా అవుతారు. మీ దగ్గర లెక్కలేనంత ధనం ఉంటుంది. మీరు మీ జోలెను నింపుకుంటారు కదా. బాబా మన జోలెను అపారంగా నింపుతున్నారని మీకు తెలుసు. కుబేరుని వద్ద ఎంతో ధనం ఉండేది అని అంటారు. వాస్తవానికి మీరందరూ కుబేరులే. మీకు వైకుంఠం అనే ఖజానా లభిస్తుంది. ఖుదా దోస్త్, భగవంతుడు మిత్రుడు అనే కథ కూడా ఉంది. ఆ కథలో అతనిని ఎవరైతే మొట్టమొదటగా కలుస్తారో అతనికి ఒకరోజు రాజ్యాన్నిచ్చేవారు. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. అల్లా అనగా తండ్రి. అతడు అవల్దీనును రచిస్తాడు. ఆ తర్వాత సాక్షాత్కారాలు జరుగుతాయి. మనం యోగ బలం ద్వారా తప్పకుండా విశ్వరాజ్యాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఈ అసూరి ప్రపంచంలో చాలా చాలా సహనశీలులుగా ఉండాలి. ఎవరైనా తిట్టినా దుఃఖమిచ్చినా కూడా సహించాలి. బాబా శ్రీమతాన్ని ఎప్పుడూ వదలకూడదు.
రెండో పాయింట్, పావనంగా తయారయ్యేందుకు స్వయంగా బాబానే ఆజ్ఞ ఇచ్చారు. కావున ఎప్పుడూ పతితులుగా అవ్వకూడదు. ఎప్పుడైనా ఏదైనా పాపం జరిగితే దానిని దాచకూడదు. వరదానం: ఏకనామి మరియు ఎకానమీ అనే పాఠం ద్వారా అలజడలో కూడా అచలంగా స్థిరంగా అవ్వండి. సమయమనుసారంగా వాయుమండలంలో అశాంతి మరియు అలజడ పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమయంలో అచలంగా మరియు స్థిరంగా ఉండేందుకు బుద్ధి రూపీ లైన్ చాలా క్లియర్ గా ఉండాలి. అందుకోసం సమయమనుసారంగా టచింగ్ మరియు క్యాచింగ్ పవర్ ఎంతో అవసరం. వీటిని పెంచుకునేందుకు ఏకనామీ మరియు ఎకానమీ వారిగా అవ్వండి. ఏకనామీగా మరియు ఎకానమీగా చేసే పిల్లల లైను క్లియర్ గా ఉన్న కారణంగా బాబ్దాదా వైబ్రేషన్లను సహజంగా క్యాచ్ చేసి అలజడలో కూడా అచలంగా మరియు స్థిరంగా ఉంటారు. స్లోగన్: స్థూలమైన మరియు సూక్ష్మమైన కామనలను త్యాగం చెయ్యండి. అప్పుడే ఏ విషయాన్నైనా ఎదుర్కోగలుగుతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్: స్వయం కోసం మరియు సర్వుల కోసం మనస్సు ద్వారా యోగ శక్తులను ప్రయోగించండి. ఇప్పుడు మనస్సు క్వాలిటీని పెంచుకున్నట్లయితే క్వాలిటీ ఆత్మలు సమీపంగా వస్తాయి. దీని వలన స్వయానికి కూడా మరియు ఇతరులకు కూడా డబల్ సేవ జరుగుతుంది. స్వయం కోసం వేరుగా శ్రమ పడాల్సిన అవసరముండదు. ప్రాలబ్ధం ప్రాప్తించింది అన్న స్థితి అనుభవం అవ్వాలి. ఈ సమయంలోని శ్రేష్ఠ ప్రాలబ్ధం సదా స్వయం సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండటం మరియు సంపన్నంగా చెయ్యటం. ఓం శాంతి.